హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే సునంద ఇంటికి వచ్చిన జ్యోతమ్మ ద్వారా ఇక ఆనంది గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది. ఇక అలిక్య జీవన మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న జ్యోతి జీవన చెంప పగలగొట్టి అలిక్యకు జీవనకు బుద్ధి చెప్పి ఆనంది జీవితం బాగుపడేలా చెయ్యబోతుంది ఈ రోజైతే. ఇక జ్యోతి మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జ్యోతమ్మ సూర్యబాబు సునంద ఇంటికి బయలుదేరుతారు కదా. ఇక జ్యోతి సూర్య వచ్చేసరికి సునంద శశికాంత్ అయితే పద్మమ్మ సింహాద్రితో దివ్య గురించి మాట్లాడాలి, దివ్యను ఎలాగైనా వీళ్ళతో తీసుకెళ్ళమని చెప్పాలని దివ్య గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే జ్యోతమ్మ సూర్యబాబు సునంద గారు అనిక ఇలా పలకరిస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన సునంద అయితే ఇక దివ్య గురించి వీళ్ళకు చెప్పడం ఆపేసి ఇక జ్యోతి గారా ఇక రండి కూర్చోండని ఇలా చాలా సంతోషంగా వాళ్ళతో కలిసి ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక దివ్య విషయం మర్చిపోతుంది. ఏంటి సునంద గారు, ఇక పద్మమ్మ సింహాద్రితో ఏదో విషయం మాట్లాడుతున్నారు, చాలా సరదాగా ఉన్నారు అందరూ అనిక ఇలా సూర్యబాబు అయితే ఇలా ఇక సునందాను అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవునండి, ఒక విషయం గురించి వీళ్ళకు చెప్పాలని ఇలా చెప్తూ ఉండగానే మీరు వచ్చారు, ఇక ఆ విషయం తర్వాత చెప్తానులే అనిక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది. ఏంటి ఇంట్లో ఆదిత్య ఆనంది జీవన ఎవ్వరు లేరా, సైలెంట్గా ఉన్నారేంటి, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనిక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య గుడికి వెళ్ళారు జ్యోతి, ఇక నైట్ వాళ్ళకు శోభనం ఏర్పాటు చేశాము, ఇక శోభనం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది, వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించారు కదా, అందుకే ఒకసారి గుడికి వెళ్ళాలని అలా వెళ్ళొస్తానని వెళ్ళారని ఇలా చెప్తూ ఉంటుంది సునంద అయితే జ్యోతికి. అప్పుడే ఇక మరి దివ్య ఎక్కడ, జీవన ఎక్కడ, వాళ్ళు కూడా కనిపించడం లేదేంటి అనిక ఇలా జ్యోతి అయితే అంటూ ఉండగా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. అమ్మ జీవన ఎక్కడున్నావమ్మా, మీ అమ్మ వచ్చింది జ్యోతి ఒకసారి రమ్మా అనిక ఇలా సునంద అయితే జీవనను పిలుస్తూ ఉండగా జీవన అలెక్కైతే ఇంట్లో ఉండరు. వాళ్ళు ఇక ఆనందిని ఆదిత్యను ఫాలో అవుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారని చూడడానికి వీళ్ళు కూడా ఇక బయటకు వెళ్ళిపోతారు. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా జీవనాలకి కూడా బయటకు వెళ్తారు. ఇక సునంద ఎంత పిలిచినా పలకడంతో ఏంటి జీవన ఎక్కడికి వెళ్ళింది అనిక అందరూ కూడా షాక్ అవుతారు. కానీ ఇక ఇంతలోనే బయట నుండి జీవనాలక్య ఆదిత్య ఆనంది కంటే ముందుగానే వస్తూ ఉంటారు. ఏంటి మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, మీరు ఇంతసేపు ఇంట్లోనే ఉన్నారు కదా, ఎప్పుడు బయటికి వెళ్ళారు అనిక సునంద అంటూ ఉండగా ఇప్పుడే కొంచెం పని మీద వెళ్ళామత్తయ్య, నాతో పాటు దివ్య కూడా వస్తానంటే సరేలే ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి దివ్యను తీసుకొని వెళ్ళాను అనిక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. ఇక ఇలా జ్యోతమ్మను సూర్యబాబును చూసి ఎప్పుడొచ్చారమ్మా అనిక ఇలా సంతోషంగా జీవన పలకరిస్తూ ఉంటుంది. ఏంటి నా కోసం ఏమేం చేశారు, ఏమేం తీసుకొని వచ్చావమ్మా అనిక అన్నీ కూడా ఇలా తీసి చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది జీవన అయితే. మా అమ్మ నాకు ఎంతో ఇష్టమైన సునుండాలు చేసుకొచ్చింది, ఇవన్నీ నాకే కదా, ఇక ఇవన్నీ కూడా అనిక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే. లేదు జీవన, ఇక సునుండాలంటే కుట్టికి కూడా చాలా ఇష్టం అని చెప్పి ఇద్దరి కలిపే చేసుకొచ్చాను, నీకు సగం అందులో కుట్టికి సగం అనిక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అది వినగానే ఇక జీవన అయితే కోపంగా ఏంటమ్మా ఇక నన్ను ఆ కుట్టిని చిన్నప్పటి నుండి ఇలా సమానంగా చూస్తావు, నేను నీ కన్న కూతుర్ని కదా, నన్ను ఎక్కువ కుట్టిని తక్కువ చూడవా, ఇక ఇవన్నీ కూడా చెరిసగమా అనిక ఇలా జీవన అంటూ ఉండగా అప్పుడే జ్యోతి అయితే నాకు ఆనంది అంటే చాలా ఇష్టం, నువ్వు నా కడుపులో పుట్టొచ్చు కానీ నాకు ఇక ఆనంది అంటేనే ఎక్కువ ఇష్టం, నీకంటే కూడా నాకు ఆనంది అంటే పంచప్రాణం, ఎందుకంటే మన కుటుంబం పరువు నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంది, అలాంటి కూతురు నా కడుపులో ఎందుకు పుట్టలేదా అని నేను ప్రతిరోజు కూడా ఇలా బాధపడుతూ ఉంటాను, ఇక అలాంటి ఆనందికి నీకు సమానంగా చూసుకోవడం నీ అదృష్టం, లేకుంటే ఇక ఆనంది నా కడుపులో పుట్టుంటే ఇక నువ్వు వేరే అమ్మాయి ఉంటే నిన్ను అలా చూసుకునేదాన్ని కాదు, ఇక ఆనందిలో ఏదో మాయ
ఉంది. ఇక ఆనంది అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆనంది గురించి ఇలా గొప్పలు చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే అందరి ముందు. అప్పుడే ఇక జీవన అయితే ఇక ఆపమ్మ, ఇక నీ ఆనంది గురించి మేము వినలేకపోతున్నాము. ప్రతిసారి తనను పొగడడం తప్ప నీకు వేరే పని లేదా అని ఇక ఇలా కోపంగా జీవన తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక జీవనతో పాటు దివ్య కూడా జీవన రూమ్లోకి వెళ్తుంది. ఇక వీళ్ళిద్దరు వెళ్ళడం చూసి జ్యోతి అయితే అనుమానిస్తుంది. ఏంటి ఈ దివ్య జీవనతో కలిసి తిరుగుతుంది, ఇక తన అక్క ఆనందిని వదిలేసి. జీవన అసలే ఇక ఆనంది విషయంలో చాలా చెడుగా ఆలోచిస్తుంది. ఈ దివ్యను అడ్డుగా పెట్టుకుని ఇక ఈ జీవన ఏమైనా చేస్తుందా ఆనంది జీవితాన్ని అనిక ఇలా అనుమానం వస్తూ ఉంటుంది జ్యోతికైతే. ఇక ఇంతలోనే బయట నుండి ఆనంది ఆదిత్య కలిసి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇన్నాళ్లకు భార్యాభర్తలుగా వీళ్ళు కలిసి ఇలా సంతోషంగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఇలా కళ్ళారా చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఆ జంటను. కుట్టి అయితే దూరంగా ఇలా జ్యోతమ్మను చూసి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి జ్యోతమ్మ, ఏంటి సూర్యబాబు ఎప్పుడొచ్చారు, కాల్ కూడా చేయకుండా ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారేంటి అనిక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏం తెచ్చారమ్మా, జీవన కోసం ఏమైనా తీసుకొచ్చారా అనిక ఇలా అంటూ ఉండగా, లేదు ఆనంది, నీకు జీవనకు శరిసగం అని చెప్పి మీకు ఎంతో ఇష్టమైన సునండాలు, మీకు కావలసిన డ్రెస్సెస్, ఇక సారీసు అన్నీ తీసుకొని వచ్చామమ్మా అనిక ఇలా చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక నాకు ఇవన్నీ ఎందుకమ్మా, ఇక ఇవన్నీ జీవనకే ఇచ్చేయండి. జీవన ఎంతైనా మీ కన్న కూతురు కదా, ఇక నన్ను తనను ఒకేలాగా చూసుకుంటే తనకు నచ్చదని చెప్పి ఇలా ఆనంది మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది మాటలు విన్న ఇక వాళ్ళందరూ కూడా అవును, జీవన ఆనంది చెప్పినట్టే అలాగే ఆలోచిస్తుంది. ఇక జీవన ఎలాంటిదో, ఇక జీవన గురించి, జీవన జీవితం గురించి మొత్తం చదివిన వ్యక్తి ఆనంది అని చెప్పి, అవునమ్మా, ఇక నువ్వన్నట్టే ఇవన్నీ కూడా జీవనకే ఇవ్వాలి. ఇక జీవన కూడా తనకే కావాలని ఇంతసేపు గొడవ చేసింది, కానీ మీ జ్యోతమ్మ ఊరుకోదు కదా, ఇక నీకు సగం తనకు సగం అని చెప్పి తనను పంపించేసిందమ్మా అనిక పద్మం అయితే అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, ఇక జ్యోతమ్మ నా కన్న తల్లి కాబట్టే, నా రక్త సంబంధం కాబట్టే ఇక మా ఇద్దరి మధ్య ఈ ప్రేమను ఇక ఎవ్వరు కూడా దూరం చేయలేరు. ఇక ఇలా ఏది తెచ్చినా నాకు ఇవ్వడం మాత్రం మా జ్యోతమ్మ మర్చిపోదు అనిక తన మనసులో అనుకుంటూ ఆనంది అయితే, సరేనమ్మా, నీ సంతోషం కోసం ఇక నువ్వు తెచ్చినందుకు ఇందులో కొన్ని నేను తీసుకొని తర్వాత ఇక జీవనకి ఇచ్చేస్తాలే అనిక అవన్నీ కూడా ఇంట్లో పెట్టి, ఇక భోంచేశారా, అందరూ కలిసి భోంచేయండి అమ్మా అనిక ఇలా చాలా సరదాగా వాళ్ళతో గడుపుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆనంది సంతోషాన్ని చూసి అలెక్య జీవన్ అయితే తట్టుకోలేకపోతారు. చూశావా అలెక్య, అందరు కూడా ఆ కుట్టిని ఎంతలా పొగుడుతున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారో చూసావా, ఇక మా కన్న తల్లిదండ్రులు కూడా ఆ కుట్టి వైపే ఉన్నారు. అందుకే నాకు ఆ కుట్టి అంటే పడదు, దాని జీవితం ఎలాగైనా నాశనం చేయాలి, అందరి మనసును గెలుచుకుంటుంది, ఇక అందరూ దాన్ని బాగా చూసుకునేలా ఇలా తన మాయలో దించేసుకుంటుంది. అసలు ఆ ఆనందిలోనే ఏదో మాయ ఉంది, ఎవరు చూడు ఇక ఆనందినే ఇష్టపడతారు, నన్ను మాత్రం చీకొడతారు, ఇక ఎలాగైనా దాని జీవితాన్ని ఇక నాశనం చేయడమే నాకు కావలసింది అనిక ఇలా అలెక్యతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలెక్య జీవన అయితే, మనం చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు, ఇక శివయ్య కూడా చూశావు కదా ఆనంది వైపే ఉన్నాడు, ఇక నువ్వు ఇలా రాసిన చీటీలు ఇక ఇలా గాల్లో తేలియాడుకుంటూ వెళ్ళిపోయాయి. చివరికి ఇక రైట్ సింబల్ గ్రీన్ కలర్దే ఆదిత్య తీశాడు, వాళ్ళ జీవనం కొనసాగించాలని ఆ శివయ్య కూడా కోరుకుంటున్నాడు. మరిక ఇప్పుడు ఏం చేద్దాం అనిక ఇలా జీవన అలెక్కెత్తే, ఇక ఆనందిని ఎలా దెబ్బ కొట్టాలి అనిక మాట్లాడుకుంటూ ఉంటారు చాటుగా. ఇక ఆనంది అయితే ఇవన్నీ పట్టించుకోకుండా తన అమ్మా నాన్నలతో, జ్యోతమ్మతో, తన అత్తయ్య మామయ్యలతో చాలా సరదాగా గడిపేస్తుంది. ఇక ఒకసారి ఎందుకైనా మంచిది జీవన దగ్గరికి వెళ్ళి జీవనను పలకరించాలి. ఇక తనకు కోపం వస్తుంది, వచ్చినప్పటి నుండి ఆనంది దగ్గరే ఉన్నాను కదా, ఒకసారి జీవన రూమ్లోకి వెళ్ళి జీవన ఏం చేస్తుందో చూసి రావాలి అనిక ఇలా జ్యోతమ్మ అయితే ఇలా ఒంటరిగా ఇక జీవన రూమ్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళేసరికి జీవన అలెక్కి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా ఆ ఆదిని నేను దక్కించుకోవాలి జీవన, ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి, ఇక ఆదిని నేను ప్రేమించాను కాబట్టి ఎప్పటికైనా ఆది నా సొంతమే కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఇక నువ్వు నాకు మాత్రం ఈ సహాయం చేయాలి, తర్వాత
తర్వాత నేను ఏ సహాయం చేయాలన్నా నేను తప్పకుండా నీకు తోడుగా ఉంటాను అని ఇలా అలెక్య జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే పిచ్చి అలెక్య, నిన్ను అడ్డుగా పెట్టుకొని ఈ ఆస్తి మొత్తం నేను దక్కించుకుంటాను, నిన్ను ఆయుధంగా వాడుకొని ఆదిత్యను నీకు దక్కేలా చేసి ఈ ఆనంది జీవితాన్ని నాశనం చేసి ఈ ఆస్తికి నేను అధిపతినవుతాను అని జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వీళ్ళిద్దరూ ఇలా చేతులు కలిపి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని వీళ్ళ మాటల ద్వారా చాటుగా విన్న జ్యోతి తెలుసుకుంటుంది. వీళ్ళ సంగతి చెప్తాను. ఏమీ తెలియని అమాయకురాలు ఆనంది, అలాంటి ఆనంది జీవితాన్ని నాశనం చేయడం కోసం జీవన అలెక్యతో చేతులు కలిపి ఇంత కుట్ర చేసిందా? జీవన ఈ సునంద ఆస్తిని దక్కించుకోవడం కోసం ఈ అలెక్యను ఆయుధంగా వాడుకుంటుందా అని ఈ రోజైతే జ్యోతికి జీవన నిజ స్వరూపం తెలిసిపోతుంది. ఎలాగైనా ఆనంది జీవితాన్ని నేనే కాపాడాలి. ఒకప్పుడు ఆదిత్య అలెక్యను ప్రేమించవచ్చు, అందువల్లనే అగ్రిమెంట్ రాశాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని ఇలా గతం గుర్తొచ్చినా గుర్తు రాలేదని చెప్పి ఈ అలెక్య కూడా తన ప్రాణాలను కాపాడిన ఆనందినే ఇలా నాశనం చేయాలని చూస్తుంది. తన స్వార్థం తను చూసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎంత మోసగెత్తలో పాపం ఇది తెలుసుకోకుండా ఆనంది వీళ్ళను సొంత చెల్లెల్లాగా చూసుకుంటుంది. అయినా విశ్వాసం లేకుండా వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు ఆనంది జీవితాన్ని. ఎలాగైనా నా కూతురు జీవితాన్ని నేనే బాగుపడేలా చేయాలి. ఎందుకంటే ఆనంది నా కోసమే, నా పరువు కోసమే కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకుంది. తన జీవితాన్నే ఇలా పనంగా పెట్టి తన జీవితం ఏమైపోయినా సరే మా జ్యోతమ్మ బాగుండాలి, మా జ్యోతమ్మ పరువుగా ఉండాలి, జైలుకు వెళ్ళకూడదు మా అమ్మ అని చెప్పి ఆనంది నా కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేసింది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా ఆనంది ఆదిత్యలు భార్యాభర్తలుగా చిరకాలం ఇలా చిలుకా గోరింకలా కలిసి ఉండేలా నేనే చేయాలి. ఈ అలెక్యకు జీవనకు బుద్ధి చెప్పాలి అని జ్యోతి అయితే ఈరోజు జీవన అలెక్య అసలు రూపం తెలుసుకొని ఇలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా సగం వినగానే కోపంతో ఉన్న జ్యోతి అయితే జీవన అని గట్టిగా అరుస్తుంది. జ్యోతిని చూసి వీళ్ళైతే ఒక్కసారిగా ఉలికి పడతారు. ఏంటి మన మాటలన్నీ అమ్మ వినేసిందా అని ఏంటమ్మా అలా అరిచావు అని ఇలా జీవన అంటూ ఉండగా, ఏంటా మీరిద్దరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆనంది జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలిసే చేస్తున్నారు. నువ్వు ఆస్తి కోసం తను ఆదిత్య కోసం పాపం ఏమీ తెలియని ఆనంది జీవితంతో ఆడుకుంటున్నారు. తనకు ఇవన్నీ తెలియక మిమ్మల్ని సొంత వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ విశ్వాసం లేకుండా మీ స్వార్థం మీరు చూసుకుంటూ ఇలా ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని ఇలా చేస్తున్నారా అని కోపంగా అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే జీవన అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మేము అలా ఎలా మాట్లాడుకున్నాం? మేము అలా మాట్లాడుకోలేదమ్మా, నువ్వేదో తప్పుగా విన్నావమ్మా. మేమిద్దరం ఇలా సాధారణంగా మాట్లాడుకుంటున్నాం, అంతేకాని ఆనంది గురించి కాదు, మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా అని ఇలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే అవన్నీ నువ్వు చేస్తావని నాకు తెలుసు జీవన, నువ్వు ఎలాంటి దానివో చిన్నప్పటి నుండి నాకు తెలియదా? ఆనంది అంటే నీకు ఎంత కోపం? ఆనంది జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇందుమతి జీవన మీరిద్దరు కలిసి చేసిన కుట్రలన్నీ నాకు అన్నీ తెలుసు. నేను నా ఆనందిని ఇంత ప్రేమగా చూసుకోవడానికి కారణమే నువ్వు ఆనందిని అసహించుకుంటావు కాబట్టి నేను ఇలా ఎక్కువ ప్రేమను చూపిస్తాను ఆనంది మీద. ఇవన్నీ చూడు, కావాలంటే నువ్వు అలెక్య మాట్లాడుకునే మాటలన్నీ వీడియో తీశాను, కావాలంటే చూడు జీవన అని తన మొబైల్లో ఇలా ఆడియో వీడియో రికార్డ్ తీసి జీవనకు చూపిస్తుంది జ్యోతి అయితే. అది చూసిన జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. సరైన సాక్ష్యం సంపాదించింది మా అమ్మ జ్యోతమ్మ. ఇప్పుడు ఈ సాక్ష్యం తీసుకెళ్ళి సునంద అత్తయ్య ముందు బయట పెడితే నా పరువు ఏమైపోతుంది? నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. ఎలా? ఇప్పుడు అమ్మని బ్రతిమాలాలి. వద్దమ్మా, ఈ నిజం ఎవ్వరికి చెప్పొద్దమ్మా. ఇంట్లో నా పరువు పోతే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే మీ పరువు పోయినట్టు కదా? నీ కూతుర్ని కదమ్మా సునంద అంటే నిన్ను కూడా కోపగించుకుంటుంది. ఈ నిజం బయట పెట్టొద్దమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని జీవన అయితే జ్యోతిని బ్రతిమాలుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే, నిన్ను సరైన మార్గంలో పెట్టాలని ఆనంది ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ నువ్వు చివరికి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నిన్ను సరైన దారిలో పెట్టడం ఎవ్వరి వల్ల కాదు జీవన. ఈరోజు నువ్వు ఇంత కుట్ర చేశావంటే నువ్వు ఏమైనా చేస్తావు. చివరికి ఆనందిని చంపడానికైనా
రెడీ అవుతావు. నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసిపోతుంది. అసలు నీలాంటి కూతురు నా కడుపులో ఎందుకు పుట్టిందా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇక పక్క వాళ్ళు బాగుపడితే పక్క వాళ్ళని ఎవరైనా పొగిడితే తట్టుకోలేవు. అసలు నువ్వు ఎందుకు నా కడుపులో పుట్టావు, ఆనందం ఎందుకు పుట్టలేదు, అలాంటి మంచి కూతురు అనిక ఇలా జీవననైతే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇక నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, ఈ నిజం ఆనందికి సునందకు ఎవ్వరికీ చెప్పొద్దు, ఇక చెప్తే నా మీద ఒట్టే అనిక ఇలా జీవన జ్యోతమ్మ చెయ్యి తీసుకొని తల మీద పెట్టుకుంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే తప్పు చేసి ఇంకా తప్పించుకోవాలని ఎంత దొంగ నాటకం ఆడుతుంది చూడు. అనిక జ్యోతి అయితే జీవన చెంప పగలగొడుతుంది. ఇలాంటి తప్పులు చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుగా లేదా? ఇక నిన్ను తోబుట్టుగా భావిస్తున్న ఆనంద్ జీవితాన్ని ఇలా అలెక్కతో చేతులు కలిపి తన భర్తను అలెక్కను కలపడం కోసం ఆనందిని తన భర్తకు దూరం చేసి ఇంటికి దూరం చేయడానికి అలా ఆలోచించడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి. అనిక ఈ రోజైతే ఇలా జ్యోతి అయితే జీవన చెంప పగలగొట్టి జీవనకు బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దమ్మా అనిక అలాగే బ్రతిమాలుకుంటూ ఉంటారు అలెక్య జీవన అయితే. ఇక అప్పుడే జ్యోతి అయితే సరే ఇక ఈ విషయం ఎవరికి చెప్పను, కానీ మీరిద్దరు నేను ఎలా చెప్తే అలా వినాలి. ఇక మీరు ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని మరొక ప్లాన్ వెయ్యకూడదు. ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండేటట్లు మీరిద్దరే చేయాలి. వాళ్ళని విడగొట్టాలని ఏదైనా ప్లాన్ వేసినట్టు నాకు తెలిసిందనుకో, ఇక మీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను, మిమ్మల్ని బయటికి నెట్టేసేలా చేస్తాను అనిక ఇలా బెదిరిస్తూ ఉంటుంది జ్యోతి అయితే అలెక్యను జీవనను. అప్పుడే ఇక వాళ్ళైతే సరే ఇక నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా, ఈ రోజు నుండి ఇక ఆనందిని ఆదిత్యను ఎలాగైనా ఒకటి చేస్తాము, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మాది. ఇన్నాళ్ళు మేమిద్దరమే వాళ్ళిద్దరిని విడగొట్టాము కదా, ఇక ఇప్పుడు నీ ద్వారా నీ సలహా ద్వారా నువ్వు ఏది చెప్తే అది చేస్తామమ్మా, ఎలా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలో నువ్వే చెప్పమ్మా అనిక ఇలా జ్యోతినైతే అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక మీరు నిన్నటి దాన్ని బట్టి చూస్తే వాళ్ళ శోభనాన్ని ఖచ్చితంగా ఆపేసి ఉంటారు, కాబట్టి వాళ్ళ శోభనం ఇక మళ్ళీ జరగాలి. ఇక పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ శోభనం జరగలేదనే విషయం తెలియదు, ఎందుకంటే కింద పద్మమ్మ సింహాద్రి సునంద శశికాంత్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అంటే వాళ్ళకు శోభనం జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసింది మాత్రం వాళ్ళకు శోభనం జరగలేదని. ఎందుకంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్న మీరు ఈ ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళను శోభనం జరిపేలా మీరు ఖచ్చితంగా చేసుండరు, ఏదో ఒకటి చేసి వాళ్ళ శోభనాన్ని ఆపేసి ఉంటారు. కానీ ఆనంది ఆదిత్య ఆ విషయం బయటకు చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఇంతకు ముందే శోభనం ఆగిపోయింది. మళ్ళీ శోభనం ఆగిపోయిందంటే ఇక మా జాతకంలో దోషం ఉందని చెప్పి మమ్మల్ని మళ్ళీ ఇక పూజలు పునస్కారాలు చేయించి మళ్ళీ శోభనం ఏర్పాట్లు చేస్తారని ఇక వాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పట్లేదు. కానీ నాకు మాత్రం తెలిసిపోయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్లాన్ చేసిందే మీరు కదా అనిక ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఈరోజు ఇక ఆనంది శివయ్య దగ్గరికి వెళ్ళిందంట. ఆ శివయ్య కూడా ఇలా ఇక ఆనందికి అనుగ్రహం ఇచ్చాడంట, తను భర్తగా ఇక తన జీవితంలో ఉండాలని చెప్పి ఈ రోజు నుండి వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని చెప్పి ఆ శివయ్య ఆజ్ఞతో ఇక కుట్టి ఆదిత్య ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా భార్య భర్తలుగా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకు ఎలాంటి ఆటంకం జరిపించకుండా వాళ్ళ జీవితం ఇలా సాఫీగా జరిగిపోయేటట్లు వాళ్ళు కలిసి ఉండేటట్లు ఇంట్లో మీరు సహకారం అందించాలి అనిక ఇలా జ్యోతి అయితే వీళ్ళిద్దరిని వీళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకొని బెదిరిస్తూ ఉంటుంది. ఇక నాకు కావలసినప్పుడల్లా ఇక్కడికి వస్తాను, మీ మీద నాకు ఏమైనా అనుమానం వచ్చిందనుకో ఇక మీ నిజ స్వరూపాలు బయట పెడతాను, ఇక మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను, ఒక లాయర్గా నాకు అన్ని విషయాలు తెలుసు అనిక ఇలా జ్యోతి అయితే జీవనకు అలెక్యకు వార్నింగ్ ఇస్తూ ఇక ఇలా వెళ్ళిపోతుంది. ఆనంది అయితే ఏంటి జ్యోతమ్మ ఇంతసేపు జీవన రూమ్లో ఏం చేస్తుందని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే జ్యోతి ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది నా కోసమేనా, నేను ఇక నీ కోసమే వస్తున్నాను పద, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి ఇలా ఇక ఆనంది రూమ్లోకి జ్యోతి వెళ్ళి ఇక జ్యోతి అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది, మీ శోభనం జరగలేదు కదా నాకు తెలుసు ఆనంది, కానీ ఇక నుండి నువ్వు ఆదిత్య కలిసి ఉంటారు, మీరిద్దరూ సంతోషంగా ఉంటారు, ఇక నేను నీకు చెప్తున్నాను కదా, ఇక ఒక అమ్మలా నిన్ను ఇక నేను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా అనిక ఈ రోజైతే జ్యోతి ఆనందిని హక్ చేసుకొని చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. జీవన చేసిన పని గుర్తు తెచ్చుకొని ఇలా జ్యోతి అయితే అప్పుడే ఇక ఆనందికైతే అర్థం కాదు, ఏంటి జ్యోతమ్మకు ఏమైంది, నా శోభనం ఆగిపోయినట్టు
జ్యోతమ్మకు ఎలా తెలిసింది? నన్ను ఇలా హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. అసలు ఏం జరుగుంటుంది జీవన రూమ్‌లో అని ఇక ఆనందికి అనుమానం వస్తూ ఉంటుంది. కానీ జ్యోతి మాత్రం ఆనందికి కూడా ఈ విషయం తెలియకూడదు. ఇక ఆనంది చాలా బాధపడుతుంది. ఎలాగైనా ఆనందికి తెలియకుండా ఆనంది జీవితాన్ని నేను ఇక బాగుపడేలా చెయ్యాలి. ఇక కుట్టి ఆదిత్యలు చిరకాలం కలిసుండేటట్లు, పిల్లా పాపలతో సంతోషంగా ఉండేటట్లు నేనే చెయ్యాలి అని ఇక జ్యోతి అయితే ఇలా అనుకుంటూ ఇక తన మనసులో ఉన్నది బయట పెట్టకుండా ఆనంది జీవితం నా వల్లే బాగుపడాలి. నా కోసం ఆదిత్యను పెళ్లి చేసుకుంది కాబట్టి తన జీవితం బాగుండేలా నేనే చూడాలని చెప్పి ఇలా ఇక జీవన చెంప పగలగొట్టి జ్యోతి అయితే జీవనాలేఖ్య నిజ స్వరూపాలు తెలుసుకొని ఆనందికి న్యాయం జరిగేలా చేయబోతుంది ఈ రోజైతే. చూద్దాం మనకి తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.